అంటే మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడలేదు, మనల్ని ఎవరు పరిశీలన చేయట్లేదు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. తప్పది. మనతో మాట్లాడకపోయినా దూరం నుంచి మన గురించి అంతా ఏం చేస్తారు తెలుసా? స్కాన్ చేస్తారండి. బైబిల్లో నతానేలి అని ఒక ఆయన దగ్గరికి రాగానే యేసుప్రభు గురించి పరిచయం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు నిన్ను మొత్తం చూసి నీ పేరు నతానేలి అని చెప్తాడు. ఎవరో? యేసుప్రభు. అంటే మనతో మాట్లాడకపోయినా మనం అంటే ఏంటో పరిశీలన చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం దేవునితో ఉండాలి. ఫోన్ ఎత్తేవంటే చెత్త కబుర్లు చెప్పుకుంటా కాలయాపన చెయ్యకూడదు. మన ఫోన్ మాట్లాడిన అన్లిమిటెడ్ అని చెప్పి ఏం చేస్తాం? మాట్లాడుకుంటా కూర్చుంటాం. పనికిమాల విషయాలన్నీ చర్చించుకుంటూ ఉంటాం. గడియారంలో ముళ్ళు ఏమవుతుంది? తిరిగిపోతా ఉంటది. అంటే ఇప్పుడు మన సమయాన్ని ఏం చేసాం? వృధా చేసేస్తున్నాం. రేపు పొద్దున దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన కాలం ఇంత, నువ్వు నా కోసం చేసింది ఎంత? ఏం చేసావు నా కోసం? నీకు ఎన్నో ఇచ్చాను, అడగకుండా ఎన్నో ఇచ్చాను, కానీ నువ్వు నా కోసం ఏం చేసావు? నీకు ఆరాధన 9:30 అన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? దేవుని పని ఉందన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? కానీ నీకు కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేసావు, తగ్గించాను. తలపోటు వస్తే ప్రార్థన చేసావు, తగ్గించాను. ఆర్థిక ఇబ్బందులు వచ్చాను, ప్రార్థన చేస్తే తీర్చాను. అనారోగ్యం ఉంటే తీర్చాను. ఇన్ని చేశాను, మరి నా కోసం నువ్వేమి చేసావని అడగడా? అడుగుతాడండి దేవుడు. లెక్కల మాస్టర్. 0 పొల్లైనను తప్పిపోదన్నప్పుడు లెక్కలు అడుగుతాడు.